సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505518885. నమస్తే, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆల్రెడీ ఎన్నో వీడియోస్ వచ్చి ఉన్నాయి. ఆయనకి ఒక ఛానల్ ఉంది. వామాచారం గురించి, అమ్మవార్ల గురించి, శక్తి గురించి మాట్లాడబోతున్నాం అనమాట. చాలా లెంతీ వీడియో ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ వుడ్ బి అ ఇంట్రెస్టింగ్ వీడియో, ఐ ప్రామిస్ యూ. సో మన ముందు ఉన్నారు భార్గవ్ దేవన్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేష్. జై చిన్న నమస్తే. సార్, సో మీవి అనేక వీడియోస్ మేము చూస్తూ వస్తున్నాం, కానీ ఇక్కడ ప్రశ్న ఎక్కడ మొదలవుతుంది అని అంటే కనుక, వామాచారం అనేది మనం ఆల్రెడీ దక్షిణాచారం ఫాలో అవుతూ ఉన్నాం, దాంట్లో రాని రిజల్ట్స్ అంటూ ఏం లేదు. సో ఎందుకని ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు గత కొన్నేళ్లుగా, ఒక 5-6 ఏళ్లుగా ఈ వామాచారం అనేది వెలికి తీశారు, ఈ దేవతల గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వేణుస్వామి గారు ఎప్పుడైతే యూట్యూబ్లో ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ఈ వామాచారం గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది, ఆ దేవతలని ఆరాధించాలి అనే విషయం తెలిసింది. అయితే ఆ తెలుసుకున్న వాళ్ళం మాకేంటంటే అంత నాలెడ్జ్ ఉండదు కదా, నానా విధాలుగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మా అండర్స్టాండింగ్కి ఈ వామాచారం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటారు? ఇది వామాచారం అనేది అందరికీ ఉపయోగపడుతుందండి. అది ఎవరి వేరు వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అది వాళ్ళకి ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది అనేది వాళ్ళే తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ వామాచారం అనేది మనకున్న ఆచారాల్లో ఇది ఒక రకమైన ఆచారం. మీకు తెలిసి దీంట్లో పంచమాకారాలు అవన్నీ యూస్ చేసి చేస్తారు. ఇక్కడ మెయిన్ దక్షిణాచారం అంటే మామూలుగా పూలు, పళ్ళు, రకరకాల అన్న నైవేద్యాలు ఇలాంటివి పెడుతూ ఉంటాం. ఈ పంచమకారాల దగ్గరికి రాగానే ఏదైతే ఆల్రెడీ జనాలు ఇన్స్టెంట్ని కోరుకొని ఇన్స్టెంట్కి అలవాటు పడిపోయారో, ఈ దేవతలు అనే శక్తి, ఈ స్వరూపాలు శీఘ్రంగా వరాలు ఇస్తారు అనే వరకు పంచమకారాల వరకు వెళ్ళిపోతున్నారు అని అనేసి చాలా గోలు పెట్టేస్తున్నారు ఇతర యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, సనాతన ధర్మం గురించి తాపత్రయపడే వాళ్ళు కానీ. మరి అలాంటప్పుడు ఈ వామాచారంలో ఈ పంచమకారాలు అనేది టీనేజర్స్ని కానీ, లేకపోతే ఎవరైతే ఈ దేవతని ఆరాధించాలనుకుంటున్నారో, ఇలా చేస్తేనే ఈ పంచమకారాల్లో ఈ 5 పాటిస్తే శీఘ్రంగా మేము అనుకున్నది అయిపోతుంది అని తప్పుదోవ పడుతున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? పంచమకారాలతోటే చెయ్యాలని శాస్త్రంలో ఉంటుంది, దాంట్లో ఇది లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు కదా, అది వాళ్ళ మూర్ఖత్వంగా చెప్పచ్చు. ఎలా అంటే చూడండి, తంత్రశాస్త్రంలోనే ఒకటి ఉంటుందన్నమాట. మనం ఒక పుష్పం ఇట్లా లేడీస్ జడలో పెడతారు కదా, ఆ పుష్పం విలువ జడకు తెలియదంట, ముక్కుకు తెలుసంట. ఎందుకు? దాని సబ్జెక్ట్ అంటే ఆ పువ్వు అంత స్మెల్ వస్తుందని ఏది గ్రహిస్తుంది? ముక్కు గ్రహిస్తుంది. జడలో పెట్టినంత మాత్రం ఆ పువ్వుకి జడ ఏం దాని వాసన చూడలేదు కదా. అట్లనే తంత్రశాస్త్రం అనేది కూడా ఎవరికైతే తెలుసుంటుందో వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈవెందో మన వామాచారం కూడాను. వీళ్ళంతా కూడా ఇప్పుడు చెప్పే యూట్యూబ్ ఛానల్స్ రకరకాల వ్యక్తులకి దాని గురించి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఏదో చిన్న చదివి వాళ్ళు దీని గురించి డిసైడ్ చేసేస్తారనమాట, ఇది బలులొద్దు, అవొద్దు, ఇవొద్దు అని. బట్ అసలైన వామాచారంలో ఏం చెప్పింది అనేది ఆ శాస్త్రం చదివిన వాళ్ళకే తెలుస్తుంది, గురువుల దగ్గర శుశ్రూష చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కాశ్మీర్, నేపాల్, బెంగాల్, అస్సాం ఇట్లాంటి పీఠాలకు తిరిగి అక్కడ గురువులతో సాంగత్యం చేసి అక్కడ విధి విధానాలు తెలుసుకున్న వాళ్ళకే వాటి గురించి తెలుస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్న హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఇక్కడ నేను 2 పేర్లు ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఛానల్స్ ఎవరైతే మాట్లాడారో, అంటే వాళ్ళు మాట్లాడిన దాని అర్థం నాకు అర్థమైంది, నేను మీతో చెప్తున్నాను. ఒకటి భారతవర్ష వాళ్ళు మాట్లాడారు, ఇంకా గోవింద అనే ఆవిడ సత్యభామ గారు మాట్లాడారు. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్ అనట్లేదు, ఇది ఉండొచ్చు, ఇది పాటించవచ్చు అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉండే ఈ జనరేషన్కి ఇవన్నీ అర్థం చేసుకునేంత కెపాసిటీ లేదు. ఆ బీజాక్షరాలు తీసుకుని వాటిని ఏ విధంగా అయితే లైఫ్లో ఏమంటారు ఆచరించాలో, వ్యవహరించాలో అవి తెలీదు. అలాంటప్పుడు ఇలాంటివి చెప్పకండి దయచేసి అని అంటున్నారు. అంతేకాని ఇవే తప్పు అన్న అర్థమైతే రాలేదు అని అనుకుంటున్నాను నేను. కానీ ఇంకొకరు ఎవరైతే యూట్యూబర్ చెప్పారో, నాకు తెలిసి ఆయనకు కూడా అంత నాలెడ్జ్ లేదు అని అనిపిస్తుంది. వీళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ వేరేలాగా ఉంది. ఈయన చెప్పడం ఇది కంప్లీట్గా నెగటివ్ వేలో చెప్పారు. ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో మీరేమంటారు దీనికి? అంటే ఈ
5 ఈ పంచమకారాల వల్ల టీనేజర్స్ చేయకూడని పనులు చేసేసి వాళ్ళు సెల్ఫ్ కోల్పోయారు అని అనేసి పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు అని అంటున్నారు. మరి ఈ పంచమకారాలు అనేది ఏ విధంగా చూడాలి అని అంటారు? ఎవరు కోల్పోయారండి, ఎవరు సెల్ఫ్గా కోల్పోయినారు నాకైతే తెలియదు. నా కేసెస్ చెప్తాను చూడండి. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా పెద్దవాళ్ళే, పిల్లల కోసం పూజలు చేయించాక వాళ్ళే వస్తారు. పిల్లలు ఎవరు నన్ను డైరెక్ట్ ఇంతవరకు కాంటాక్ట్ అవ్వలేదు. నా కేసెస్ చెప్తున్నాను. మరి ఎవరో ఎక్కడో పెడదార పడితే అది నాకు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే వామాచారం మిస్లీడ్ చేస్తుంది అనేది తప్పు. నేను ఇందాకే చెప్పాను, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ మాత్రమే దీని గురించి మాట్లాడతారు. మీరు నిగమకల్ప తంత్రము, ముండమాల తంత్రము ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. మహావిద్యలు మీకు తెలిసిన దశమహావిద్యలు 10 కాదు, కొన్ని మిలియన్స్ ఉన్నాయి, కొన్ని లక్షల మిలియన్స్ ఉన్నాయి మహావిద్యలు. అందులో మనకు బాగా పాపులర్ అనేది దశమహావిద్యలే. అర్థమవుతుంది ఈ మధ్య. సో ఇన్ని తంత్రాలు ఉన్నప్పుడు అన్ని తంత్రాల్లోనూ మనకు ఈ పంచమకారాలతోటే ఉంటుంది. ఎందుకంటే తంత్రము, వామము ఇవి లేకోకుండా జరగదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్ తారాదేవి చెప్పింది. దశమహావిద్యలో 2వ విద్య అయిన తారాదేవే చెప్పింది. ఎవరికి? వశిష్ఠునికి. ఈ వశిష్ఠుని గురించి వశిష్ఠ తారా సంవాదం అని ఒక పెద్ద ఒక టాపిక్కే ఉంటుందన్నమాట. అంటే వశిష్ఠుడు నేను అనుకోండి, ఇప్పుడు మీరు తారాదేవి అనుకోండి, నేను ఇలా నా కోరిక ఏదో నెరవేర్చుకోవడానికి తారాదేవికి జపం చేస్తాడు. ఎవరు? వశిష్ఠుడు. 10,000 సంవత్సరాలు చేస్తాడు, ఆమె రాదు. ఫైనల్గా నేను ఇట్లా చచ్చిపోతాను అంటే అప్పుడు ఒకటే మాట చెప్తుంది వశిష్ఠునితో. ఇది కంప్లీట్గా మనకు ముండమాల తంత్రంలో ఉంటుంది. ఏం చెప్తుంది అంటే, నువ్వు నన్ను ప్రాపర్ వేలో కొలవట్లేదు వశిష్ఠ, ఫస్ట్ అది తెలుసుకో. నన్ను ఏ విధానంలో అయితే కొలిస్తే నేను వస్తానో అది తెలుసుకొని నన్ను పూజ చేయి అని చెప్తే, మరి ఎట్లమ్మా నేను కొలిచే విధానం అంటే, నువ్వు టిబెట్ పో అని చెప్తుంది. ఈయనప్పుడు వశిష్ఠుడు టిబెట్కి వెళ్ళి అక్కడ ఈ వామ విధానాన్ని నేర్చుకొని అప్పుడు దీన్ని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. ఆయన తర్వాత మనకు ఇక రకరకాల గురువులు, మశ్చీంద్రనాథుడు ఇట్లా వీళ్ళంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో బేసిక్ సబ్జెక్ట్ అండ్ ఆరిజిన్ తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా ఊరికే నోటికి వచ్చినట్టు ఛానల్ ఉందని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడడం పద్ధతి కాదు. మీరు ఇవన్నీ చదివారా? తంత్రశాస్త్రం చదివారా? చదవండి. లేదంటే ఇందాక నేను చెప్పిన పువ్వుకి ముక్కుకి ఉన్న సంబంధమే, ఆ జడకి పువ్వుకున్న సంబంధమే, మీది కూడా అదే లెవెలే. ఇంకా అంతే కదండి. మీరు కంటెంట్ తెలుసుకుంటే మీరు మాట్లాడండి. ఊరికే యూట్యూబ్ ఛానల్ ఉందని నోటికి వచ్చినట్లు మాట్లాడుకుంటుంటే అది పద్ధతి కాదు. తంత్రశాస్త్రం ఏం చెప్పింది? మరి అలాంటప్పుడు మీరు అస్సాంకెళ్ళి ఇవన్నీ ఖండించండి. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా మీరు, అది తప్పు, నేరం అని చెప్పి. మరి మా ఏరియాల్లో సుంకలమ్మ ఉంది, మారెమ్మ, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, పొట్టెలు నరుకుతున్నారు. మరి మీరు ఖండించండి, వచ్చి కేసు వేయండి. వాళ్ళు వీళ్ళని ఇంకా వాంచి పడేస్తారు. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా కళ్ళు పెడతారు, అమ్మవారికి అది బలి ఇస్తారు. సాక్రిఫికేషన్, అనిమల్ సాక్రిఫికేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది కదా. మరి ఇదే ఇక్కడ అస్సాంలో జరిగేది, నేపాల్లో జరిగేది, కాశ్మీర్లో జరిగేది. కానీ కొంచెం హయ్యర్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గ్రామ దేవతలు, వీళ్ళు దశమహావిద్యలు. ఆ పవర్కి అది సరిపోదు కాబట్టి సో వాళ్ళు ఇంకా ఎక్కువ. అంతెందుకండి, మా దగ్గర ఉన్న సుంకలమ్మకు కూడా దున్నపోతుని బలిస్తున్నారు. మరి ఈ సోకాల్డ్ వీళ్ళంతా, ఈ ఛానల్స్ వాళ్ళు, సేవా ఛానల్ వాళ్ళంతా ఎక్కడికి పోయినా మళ్ళీ వచ్చి ఖండించండి. ఎవరు ఖండించొద్దన్నారు? అర్థం చేసుకునే విధానం ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ దీంట్లో అర్థం చేసుకోవాలి, మీరు జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు మనం ఒక డాక్టర్తో మాట్లాడుతున్నామంటే మనకు అర్థం కాదు. అదే ఒక డాక్టర్ అయితే ఆ సబ్జెక్టు వాళ్ళ టెర్మినాలజీతో అర్థం చేసుకుంటారు. అంతే కదండి. అలాగే మీకు కూడా నాలెడ్జ్ ఉంటే మీరు మాట్లాడండి, ఊరికే హాఫ్గా మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు బలి ఇవ్వడం ఇవి ఒక ఎత్తు అయితే, ఈ పంచమకారాల్లో ఉపయోగించకూడనివి అవి వేరే రకంగా తీసుకొని వాళ్ళు, నేను ఏదైతే ఇందాక వాళ్ళే కోల్పోతున్నారు అని చెప్పాను కదా, వాళ్ళు ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నారు అని అంటున్నారు. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు దున్నపోతుని బలి ఇవ్వడం పెద్ద సమస్య కాదు, యానిమల్ పర్వాలేదు. కానీ ఇక్కడ మనుషులు, ఎంతో జీవితం ఉన్న పిల్లలు కూడా ఇలాంటి వాటిల్లోకి వచ్చి, మీరు అన్నారు ఇందాక నా దగ్గర పెద్దవాళ్లే వస్తారు అని, కానీ కొన్ని చోట్ల అలా అవ్వట్లేదు. మీలాంటి వాళ్ళు ఎవరికి ఒక మంత్రం ఉపదేశించాలి, ఎవరికి పూజా విధానం చెప్పాలి అనే దీంట్లో మీరు ఉంటారు, చేస్తారు. కానీ అన్ని చోట్ల అది అవ్వట్లేదు.
ఈ పేరు చెప్పుకొని ఈ దేవి దేవతల గురించి చెప్పుకొని శీఘ్రంగా మీకు ఫలితాలు వస్తాయి అని చెప్పి తప్పు దోవ పట్టిస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అయితే ఈ పంచమకారాలు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? చూడండి, పంచమకారాలు పెట్టాలని శాస్త్రంలోనే ఉంటుంది. ఇందాక నుంచి ఇప్పుడు పంచమకారాలు మద్యము, మాంసము, మైథునము, ముద్ర ఇవన్నీ కూడాను మనకు 5 ఎలిమెంట్స్ అంటాం కదా, ఆకాశతత్వం, భూతత్వం, అగ్నితత్వం. ఈ తత్వాన్ని అవి రిప్రజెంట్ చేసేటివే. డైరెక్ట్ ఆ ఎలిమెంట్స్ ఇచ్చేయలేం కాబట్టి ఆ ఎలిమెంట్స్ రూపంలో మనం వీటిని సబ్మిట్ చేస్తాం అమ్మవారికి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ అనిమల్ సాక్రిఫికేషన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా అనిమల్స్ ఏదైతే సాక్రిఫికేషన్ కాబడిందో ఆ అనిమల్ కూడా చాలా బెస్ట్ జన్మ తీసుకుంటుంది తంత్రశాస్త్రం ప్రకారం. తర్వాత ఇక్కడ మద్యము, ఇందాక మత్స్యము, వీటి గురించి మాట్లాడుకున్నాం. అసలు మాంసం గురించి ఏముంటుంది అంటే తెలుసా అండి? తంత్రశాస్త్రంలో మాంసంలో 3 దేవతలు ఉంటారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇది ఏం చెప్పడం కానీ తంత్రశాస్త్రంలోనే చెప్పారు. బ్రహ్మ మాంసపు వాసనలో ఉంటాడంట, విష్ణువు మాంసం రుచిలో ఉంటాడంట, శివుడు మాంసం యొక్క రసములో ఉంటాడంట. మరి తంత్రశాస్త్రంలో అంత సుస్పష్టంగా ఉంది. ఇక వీళ్ళ అప్లికేషన్స్ ఏంటి? తర్వాత ఇంకొక పాయింట్, ఇది మిస్లీడ్ కాబడుతోంది అంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ అయ్యారో ఇప్పుడు చూడండి. ఈ వామాశాస్త్రంలో జరిగిన తర్వాత పూజలకి తర్వాత జపం అనేది చాలా ఇంపార్టెంట్. మంత్ర జపం అని నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను మంత్ర జపం ఖచ్చితంగా ఇస్తాను. 1 నెలలో అంటే మండలం అంటారు కదా, 41 daysలో 1,25,000 చేయాలి జపం. ఈజీ కాదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు నేను అదే చెప్తాను. మీరు పూజ చేయించుకోవడం గొప్ప కాదు, మీరు డబ్బులు కడతారు, పూజ జరిగిపోతుంది. 1,25,000 జపం చేస్తున్నారా? నేను ఎక్కడ శీఘ్ర ఫలితము ఇది అయిపోతుంది నేను చెప్పట్లేదు. నా క్లయింట్స్కి నేను కావాలంటే నంబర్కి మీరు ఎవరితోనైనా మాట్లాడండి. చూడండి అమ్మ, పూజ చేసేది పావుల పనే, 30 పని జపంలో ఉంటుందని చెప్తాను. అంతే కదండి. నాకు అట్లా ఫేక్ వద్దు. శీఘ్రం అవుతుంది అంటే వాడు రాష్ట్రపతి కావాలనుకుంటాడు, నేను అది చేయలేను కదా. కాబట్టి 25% మనకు హోమాలు దాని ద్వారా మనకి వచ్చేస్తుంది ఎనర్జీ. మిగతాది జపంలోనే ఉంటుంది. ఎందుకంటే దేవత జపప్రియాహ అంటారనమాట. ఆ జపానికి వాళ్ళు బాగా ఇష్టపడతారనమాట. మండలంలో 41 రోజుల్లో 1,25,000 జపం ఉంటుంది ఏ మంత్రమైనా. తర్వాత దాంట్లో దశాంశ హోమాలు, తర్పణాలు అవన్నీ ఒక ప్రక్రియ ఉంటుంది. తర్వాత లాస్ట్ హోమ విధులు చేసిన తర్వాత ఆ జప ఫలం అనేది వస్తుంది. వచ్చే క్లయింట్స్ కూడా చాలామంది ఎట్లుంటారంటే హోమం చేసేస్తూనే ఆ హోమం అయిపోయిందండి ఇంకా అయిపోతుందా ఇంకా అంటారు అన్నమాట. నీ జపం చేసావా అని అడుగుతా, ఎక్కడ టైం ఉందండి అంటారు. ఇది నాలాంటి వాళ్ళు చెప్పే ప్రక్రియ. ఎందుకంటే నేను డైరెక్ట్ ఇట్లనే జరుగుతుందని చెప్తాను, నాకు మోసం చేసిన అవసరం నాకు లేదు. మరి మీరు చెబుతున్న ఈ పిల్లలు మిస్గైడ్ అవుతున్నారు, మిస్లీడ్ అవుతున్నారు అని చెప్పారు కదా, వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళు వీళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? ఈ పంచమకారాల్లో మైథునం అనే ప్రక్రియ అనేది ఎంతవరకు ఎలా దాన్ని తీసుకోవాలి అని అంటారు? మైథున ప్రక్రియ ఉందనే మాట వాస్తవం. బట్ మీరు అనుకున్నట్టు ఇది ఏదో మామూలుగా జనరల్గా జరిగే సెక్స్ ఇష్యూ కాదు. అది మనకు షట్చక్రాలు అంటాం కదా, ఆ చక్రాల బేస్తో జరిగే ఒక ప్రక్రియ అది ఆ రోజు అంటే ఆ పూజలో జరిగేటప్పుడు వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళు ఒక రకమైన పొజిషన్లో కూర్చుంటారు. మీరు ఆ టాప్ నుంచి చూస్తే దోస్ కపుల్ లుక్ లైక్ శ్రీచక్రం అనమాట, వాళ్ళు ఉండే విధానము ఇవన్నీ. బట్ ఇది చాలా రేర్గా జరుగుతుంది. ఇక్కడ ఏదో ఆ సెక్స్ అనేదే ఒక ఇది కాదు. ఇంకోటి తెలుసా అండి, మీరు అంటున్నారు కదా పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పేసి, ఇక్కడక్కడ ఎవరైతే ఆ మైథున క్రియలో పాల్గొంటారో వాళ్ళ ఇద్దరి యొక్క శ్వాసలు ఒకటే ఉండాలి. చాలా రూల్స్ ఉంటాయి దానికి. ఊరికి ఎవరో వస్తూనే మైథున క్రియ అయిపోతుందనే కాదు, దానికి చాలా రూల్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని నెలలుగా బ్రహ్మచర్యం పాటించాలి, ఏకభుక్తం చేయాలి, బిల్వదల చెట్టు నీడలో ఉండాలి, వెజిటేరియన్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా రూల్స్ ఉంటాయండి. అంటే ఎవరైతే ఆ కపుల్ పాల్గొనాలనుకుంటారో వాళ్ళకి ఇవన్నీ రూల్స్ ఉంటాయి. తర్వాత మాత్రమే వాళ్ళ మైథున క్రియలో పార్టిసిపేషన్. ఏ అమ్మవారి అనుగ్రహం కోసమని ఈ ప్రక్రియ చేయాలని అంటారు? మీ ప్రతి తంత్రశాస్త్రంలో ప్రతి వాళ్ళకి ఉంటుందండి. ఇది ఎవరికి లేదనుకున్నది. పంచమకారం అంటేనే ఒక దాంట్లో ఇది సెక్స్ అనేది ఉంది. ఇది ఒక పార్ట్. ఇది కూడా చేస్తే మనకి అమ్మవారి అనుగ్రహం అందుతుంది అని కదా. కానీ దానికి రీప్లేస్మెంట్ చెప్తున్నారు ఇప్పుడు.
ఇది ఏన్షియంట్ టైమ్స్ లో ఎక్కువగా జరిగేది. బట్ ఇప్పటికీ కల్ట్ ఉంది, కొన్ని సీక్రెట్స్ దాంట్లో జరుగుతుంది, నేనేం కాదనలేదు. కానీ దీనికి రీప్లేస్మెంట్ లో ఏం చెప్తారంటే ఆ పశుపక్షింతలు తీసుకొని మైథున క్రియం సమర్పయామి అంటారు. ఇప్పుడు మనము అమ్మవారి మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా అక్షతాం సమర్పయామి, ఏంటి రత్న ఖచ్చిత నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. మనం నిజంగా నవరత్న ఖచ్చితం చాలేం కదా. మరి అలాంటప్పుడు అలా చూడకుండా ఎందుకని ఇంత దాకా వెళ్తున్నారు? మరి ఈ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి అదే మరి, ఎందుకంటే ఈ తంత్రము వామం అంటానే ఇక్కడ ఏదో సెక్స్ ఇదేదో అనేది ఉంది తప్పితే ఇక్కడ ఈవెన్ వామాచారంలో మేము అస్సాంలో చేపిస్తామండి, నేను అస్సాంలో కూడా పోతుంటా. నీకు అక్కడ వాళ్ళేం పంచమాకారాలు సెక్స్ ఏం చేసుకోడే పండితుడు ఉండదు, అక్కడ సెక్స్ చేసుకోవాలి కదా, మరి పండితుడు ఎందుకు చేసుకోవట్లేదు? సెక్స్ బదులు ఒక ఆల్టర్నేట్ వేసేస్తాడు, ఒక పువ్వు వేస్తాడు, మైథున క్రియం సమర్పయామి అంటాడు. సో ఇంత వాస్ట్ గా వెళ్ళక్కర్లేదు అని అంటారు. అది కొన్ని చిన్న దానిలతో. కానీ ఈ సోకాలలో దాంట్లో మైథునం ఉంది, మైథున క్రియ ఉంది అని నువ్వు అదొకటే చూస్తున్నావు, మిగతా అసలు చూడట్లేదు. నీకు ఇంక అక్కడే ఎక్కడ యూజ్ అవుతుంది దాని వలన. అయితే ఇప్పుడు మనం ఈ పంచమకారాల గురించి మీరు క్లారిటీ ఇచ్చారు నాకు, ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్తు.